సో ఢిల్లీలో సీజేపీ స్టూడెంట్స్ ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కీలక చర్చకు దారితీసింది. అదే పెల్లెట్ గన్స్. స్టూడెంట్స్ అలాగే కొంతమంది వైద్యులు, కొన్ని మీడియా కథనాలు గాయాలు పెల్లెట్ గన్స్ వల్ల అని చెప్తున్నాయి. అదర్ సైడ్ ఢిల్లీ పోలీసులు మాత్రం మేము పెల్లెట్ గన్స్ వాడలేదు అని డినై చేస్తున్నాయి. ఈ ఆరోపణల నిజానిజాలు అధికారిక దర్యాప్తు ఆధారాలతో తేలాలి. కానీ ఆ దర్యాప్తు జరుగుతుందా? అయితే ఒక ఆందోళన అదుపు తప్పితే పోలీసులు ఏ క్రమంలో చర్యలు తీసుకోవాలి? వాట్ ఈస్ ద ఆర్డర్? ఇస్ దేర్ ఎనీ ఆర్డర్? నిజంగా వాటర్ కెనాన్స్, తర్వాత టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, చివరికి ఫైరింగ్ అనే ఆర్డర్ ఏదైనా ఉంటుందా? వరల్డ్ వైడ్ చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యే ఒక ప్రధాన సూత్రం మినిమం ఫోర్స్. అంటే పరిస్థితికి అవసరమైనంత మాత్రమే బలాన్ని ఉపయోగించాలి. ప్రతి సందర్భంలో ఒకే ఫిక్స్డ్ ఫార్మాట్ ఆర్ ఫిక్స్డ్ ఆర్డర్ అనేది ఉండదు. కానీ ఇండియాలో చూసుకుంటే కనుక బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ BPR&D ఇది రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం సాధారణంగా అనుసరించాల్సిన ఒక ఆర్డర్ ఉంది, ఒక విధానం ఉంది. ముందుగా లౌడ్ స్పీకర్స్ ద్వారా హెచ్చరికలు ఇవ్వాలి. యాజిటేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆందోళనకారులను శాంతించాలి అని, చెదిరిపోవాలని కోరాలి. అది ఫలించకపోతే బ్యారికేడ్స్ పెట్టాలి. ఫిజికల్ క్రౌడ్ కంట్రోల్తో పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. తర్వాత వాటర్ క్యానన్స్, ఆ తర్వాత టియర్ గ్యాస్ వంటి నాన్ లీథల్ మెథడ్స్ ఉపయోగించాలి. అయినా సరే పరిస్థితి అదుపులోకి రాలేదు అనుకున్నాం, కంట్రోల్లోకి రాకపోతే లాఠీచార్జ్ చేయాలి. లాఠీచార్జ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా రిజల్ట్ ఇవ్వకపోతే తీవ్ర హింస కొనసాగితేనే పెల్లెట్ గన్స్ వంటి లెస్ లిథల్ వెపన్స్కు వాటిని ఉపయోగించుకోవడానికి ఆ అంశాన్ని పరిశీలిస్తారు. దెన్ దే విల్ థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. దీనికి పర్మిటెడ్ బై లా అనేది అటాచ్డ్గా ఉంటుంది. అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ తన ఇష్టానుసారం పెల్లెట్ గన్స్ వాడలేడు. గవర్నమెంట్ లేదా సంబంధిత ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది అనుమతించి ఉండాలి. ట్రైనింగ్ పొందిన ఆథరైజ్ ఆఫీసర్స్కి మాత్రమే ఒక గైడ్లైన్స్ ప్రకారం వీటిని ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది. అది కూడా నడుం కింద భాగానికి గురిపెట్టి దీన్ని వాడాలి అనేది ఈ నిబంధనల ఉద్దేశం. ఎందుకంటే పెల్లెట్ గన్ నుంచి ఒక్కసారి అనేక చిన్న మెటల్ పెటల్స్ అనేవి బయటకు వస్తాయి. అవి ముఖం లేదా కళ్ళకి తగిలితే పర్మనెంట్గా బ్లైండ్నెస్ అంటే శాశ్వత అంధత్వం, అలాగే తీవ్రమైన గాయాలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, అలాగే క్రౌడ్ కంట్రోల్ కోసం పెల్లెట్ గన్స్ వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీటిని ఉపయోగించకూడదు అనేది అడ్వైజ్ చేస్తున్నారు. అయితే పాస్ట్ చూసుకుంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఉద్యమకారుల ముఖం, ఛాతీని గురిపెట్టి కాల్చారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి రిలేటెడ్గా ఈ భద్రతా బలగాలు అలాంటి ఆరోపణలను చాలాసార్లు ఖండించాయి కూడా. అయితే ప్రతి ఘటనలో నిజానిజాలు ఇంట్రాగేషన్ దర్యాప్తుతోనే తేలుతాయి. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నిబంధనలు అసలు పాటించారా లేక వాటిని అతిక్రమించారా? ఎందుకంటే స్టూడెంట్ ఆందోళనకు వెళ్ళి తిరిగి పుస్తకం పట్టుకోవాలి. యూ నీడ్ టు క్యారీ ద బుక్. అది పట్టుకోవాల్సిన చేతికి కట్టు, భవిష్యత్తు చూడాల్సిన కంటికి గాయం. అయితే అది కేవలం లా అండ్ ఆర్డర్ అంశం కాదు, ప్రజాస్వామ్యం ఎంత రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలి అనే ప్రశ్న కూడా. అందుకే ఈ ఘటనలో నిజం ఏదైనా కావచ్చు, ట్రాన్స్పరెన్సీతో కూడిన అంటే పారదర్శకమైన నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి. ఎందుకంటే డెమోక్రసీలో నిరసన తెలిపే రైట్ ఎంత విలువైందో దానిని కంట్రోల్ చేసే అధికారాలపై ప్రజలకు ఉండాల్సిన విశ్వాసం కూడా అంతే విలువైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.